నా పేరు కళావతి. నేను హౌస్ వైఫ్ను. ఆనాపానసతి ధ్యానం ద్వారా నేను ఎన్నో తెలుసుకున్నాను. ఫస్ట్ ధ్యానంలోకి వచ్చే ముందు నాకు ధ్యానం గురించి అస్సలు తెలియదు. ఎక్కడన్నా బ్యానర్స్ అలాంటివి కనిపిస్తుంటే యోగా ధ్యానం ఉందని తెలుసుకొని ఎక్కడ దగ్గరలో ఉంటే బాగుండే, నేను ధ్యానం నేర్చుకుంటుంటే యోగా నేర్చుకుంటుంటే అనుకునేదాన్ని. అప్పుడు దగ్గరలో ఎక్కడ నాకు దొరకలేదు. లాస్ట్కు 2011లో ఒక గుడి దగ్గర బ్యానర్ కనిపించింది, యోగా ధ్యానం నేర్పిస్తారని. అక్కడికి వెళ్దామంటే అది కూడా నడుచుకుంటూ వెళ్ళేటట్టు లేదు, వాకబుల్ డిస్టెన్స్లో లేదు. అయితే మా ఫ్రెండ్ ఒక ఆవిడ వాళ్ళ గేటుకు ఆనాపానసతి ధ్యానము అని పాంప్లెంట్ వాళ్ళ గేటుకు పెట్టి వెళ్ళిండ్రంట. వెళ్తే ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఇచ్చి ఇట్లా ధ్యానం అంట వైద్యనగర్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వస్తున్నారంట, ధ్యానం గురించి చెప్తారంట అంటే ఆ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి వెళ్దామా, ఇట్లా సాయంత్రం 5 గంటలకు వైద్యనగర్లో బాబా గుడిలో ఉందంట ధ్యానం అంటే, సరే వెళ్దాం మేడం అని అందరం కలిసి వెళ్ళినాం. వెళ్ళేసరికి అడ్రస్ మాకు తొందర దొరకలే. తిరిగి వచ్చి ఇంకా వాపస్ వద్దామనేసరికి అప్పుడు పత్రి సార్ కారు దిగి లోపలికి వెళ్తున్నట్టు జనాలందరూ కనిపించిండ్రు. మాకు పత్రి సార్ అని తెలియదు, ధ్యానం గురించి తెలియదు. సరేనా అక్కడికి వెళ్ళినాం 5-6 ఫ్రెండ్స్ అందరం కలిసి. వెళ్ళేసరికి అక్కడ క్లాస్ స్టార్ట్ అయింది. అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తున్నారు. మేము కూడా అక్కడ కూర్చొని ఫస్ట్ టైం, మాకు ఏది తెలియదు. కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకున్నాం, ధ్యానం చేసినాం. ఫుల్ వర్షం ఉండే ఆ రోజు. ధ్యానం అయిపోయిన తర్వాత అందరు సెకండ్ ఇచ్చేసి అక్కడ టిఫిన్స్ పెడితే తినేసి ఇంటికి వచ్చేసినాం. ఆ రాత్రి 9 అయింది. ఫుల్ వర్షంలో తడుచుకుంటూ ఫ్రెండ్స్ మేమందరం వచ్చేసినాం. ఇంకా నెక్స్ట్ డే నుండి ఎక్కడికి వెళ్తే ధ్యానం గురించి మనకు తెలుస్తుందని అనుకుంటే ఇక్కడ మాకు దగ్గరనే బాబూజీ మాస్టరు వాళ్ళు అడ్రస్ చెప్పారు, వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు ధ్యానం గురించి తెలియాలి మాస్టర్, మేము ధ్యానం నేర్చుకోవాలనుకుంటున్నామంటే, సరే అమ్మ రండి, హస్తినాపురంలో ధ్యాన సెంటర్ ఉంది, అక్కడికి రండి, మార్నింగ్ 5 o'clock నుంచి 6:30 వరకు ఉంటుంది అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ అందరం కలిసి వెళ్ళినాం. ఒకరికొకరు ఫోన్లు చేసుకొని చౌరస్తాలో కలిసి, మాకు హస్తినాపురం అని 1 kilometer ఉంటుంది ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్టర్ అన్నీ ఇట్లా కూర్చోండి, ఇట్లా కాలు మీద కాలు క్రాస్ చేసుకోండి, చేతులు ఇట్లా పెట్టుకోండి, కళ్ళు మూసుకొని శ్వాసనే గమనించండి, లోపలికి వెళ్ళే గాలి బయటకు వెళ్ళే గాలి చూసుకోండి అని చెప్పారు. సరే అని ఇంకా రెగ్యులర్గా వెళ్తున్నాం అక్కడికి ప్రతిరోజు. వెళ్ళి మార్నింగ్ 4:30కి లేవడము, అందరం కలిసి ఫోన్లు చేసుకొని చౌరస్తాకి వెళ్ళడం, అందరం కలిసి వెళ్ళడం. 1 kilometer ఉంటాయి, రోజు నడుచుకుంటూ వెళ్ళడం. 6:30-7 వరకు అక్కడే ఉండి 7 కాగానే రావడం. స్టార్టింగ్లోనే నాకు లోపల ధ్యానంలో ఫస్ట్ కూర్చోవాలనిపించలేదు. స్టార్టింగ్లో వామిటింగ్ సిచ్యువేషను, చేయలాగడం అట్లుంటే మాస్టర్ని అడిగిన ఒకరోజు, మాస్టర్ నాకు ఇట్లా ధ్యానంలో ఇట్లా అనిపిస్తుందంటే, ఏం కాదమ్మా నీ లోపల ఏదో ఉంది, వెళ్ళిపోతుంది అని చెప్పిండ్రు. ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ రోజు అంత దూరం వెళ్ళడము లేడీస్ కష్టమవుతుందని అందరం కలిసి మన కాలనీ అసోసియేషన్ వాళ్ళు అడుగుదాము, కొంచెం ఎక్కడైనా ప్లేస్ ఇస్తే పిరమిడ్ కట్టుకుందామని అనుకున్నాం. నెక్స్ట్ డేనే మా ఒక కాలనీ అసోసియేషన్ నెంబర్ని అడిగితే, సరే అమ్మా నేను కనుక్కొని చెప్తాను అడుగుతాను. కనుక్కొని సరే మీరు ఫస్ట్ అయితే ఆడిటోరియంలో ధ్యానం చేసుకోండి అని ఒక రూమ్ ఇచ్చిండ్రు. అక్కడ ఆ రూమ్లో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇంకా మనకు ఒక పిరమిడ్ అయితేనే సొంతం అయితే బాగుంటుందని ఆలోచన చేసి ఇక్కడ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ మెంబర్స్ని అందరినీ, కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీని అడిగితే ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. ఆ ప్లేస్లో అందరం కలెక్ట్ చేసుకొని 2015లో ఇక్కడ కట్టుకున్నాం ధ్యాన సెంటర్. అప్పటి నుంచి రెగ్యులర్గా పొద్దున 5 o'clock నుంచి 6:30 వరకు రెగ్యులర్గా పొద్దున, సాయంత్రం 6 నుంచి 7:30 చాలా బాగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అనుభవాలు, ఏదనుకుంటుంది పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, ప్రతి ఒక్కరికి డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలామందికి బాగా అయిపోతుంది. అయితే నేను ఒకరోజు ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన వెంటనే నాకు కొంచెం మా బాంధవ్యంలో అత్తమామతోటి అంత అటాచ్మెంట్ సరిగా లేకుండే. ధ్యానంలోకి రాగానే 3 monthsకే మాకు సెట్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. తర్వాత ఇంకా అసలు ధ్యానం లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయినాం. ఎక్కడన్నా బస్సుకు ప్రయాణం చేసి ఇంటికి రాగానే హెడేక్ వస్తుండే, 1/2 hour ధ్యానం చేస్తే హెడేక్ పోతుండే. ఇట్లా అసలు తినకుండా ఉండగలిగినాం, కానీ ధ్యానం లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయినాం. అది చాలా చాలా బాగా అనిపించింది మాకు. ఇక రెగ్యులర్గా ఇక్కడ పొద్దున సాయంత్రం ధ్యానం జరగడం. తర్వాత ఇంకా ఇప్పుడు క్లాసులు అంటే వెళ్ళడము, శాకాహార ర్యాలీలకు వెళ్ళడము, కడతాల్లో ఏదైనా సేవ ఉందంటే వెళ్ళడము, ఇట్లా రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నాం. సువర్ణ మేడం కూడా ఇక్కడ అందరినీ ఇద్దరం కలిసి చేసుకుంటాం. చాలామందితోటి ఎవరైనా మాస్టర్ని పిలుచుకొని క్లాసులు పెట్టడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ మార్చి నుంచి ఈ కరోనా వల్ల ఇంకా చాలా చాలా తెలుసుకోగలిగినాం మేము. ఇంట్లో ఉండి ఆ జూమ్ క్లాసులు
పిఎంసిలో ప్రోగ్రామ్స్ అసలు ఎప్పుడు పత్రిసారి క్లాసు స్టార్ట్ అవుతుంది అన్నట్టు తొందరగా పనులు చేసుకోవడం, క్లాసు ముందర కూర్చోవడం, వినడము, ఇంకా ఇంకా ఎక్కువ నేర్చుకోగలను. మా వారు కూడా ఎప్పుడో కొంచెం ధ్యానం చేసుకుంటుండే, కానీ ఇప్పుడు పిఎంసి ముందు కూర్చొని అవన్నీ వినడము, తను కూడా రెగ్యులర్గా ధ్యానం చేయడము, శాకాహారిగా మారడము. ఈ కరోనా వల్ల చాలా తెలుసుకోగలిగినాము. కరోనా అందరికీ అదొక మహమ్మారి అంటున్నారు, కానీ మాకైతే ఒక దేవతలాగా చూడగలుగుతున్నాం. కరోనా వల్ల మేము ఎంత నేర్చుకోగలిగినాము. ఎన్ని చేతి విజ్ఞానని, జూమ్ క్లాసులని, ఇవి ఇన్నర్ జర్నీలని, ఇంట్లోనే ఉండి అన్ని క్లాసులు అంతా అటెండ్ అవ్వడము, నాలోకి నేను వెళ్ళి తెలుసుకోవడము, లోపల ఉన్న ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు నేనుగా పరిష్కారం చేసుకోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి. దీనివల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం చాలా మంచిదని, ధ్యానం వల్ల ఎన్నో మన లోపల ఉన్న అనారోగ్యాలైనా కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నిటి నుంచి బయటపడగలుగుతారు. ప్రతి ఒక్కరికి ఈ పిఎంసి ద్వారా ప్రపంచం మొత్తము తెలిసిపోతుంది ధ్యానం గురించి. అందుకు నేను అందరికీ చెప్పేది ఒక్కటే, ధ్యానం వల్ల మేము ఎన్నో నేర్చుకున్నాం, దానివల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం నేర్చుకొని మీరు కూడా ఆ సమస్యల నుంచి బయటపడతారని ఉదయపూర్వకముగా చెప్పగలుగుతున్నాను. ఈ ధ్యానం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి మేడం వల్ల ఇంత మనము ముందుకెళ్తున్నామంటే వాళ్ళకు శతకోటి వందనాలు. నా హృదయపూర్వకంగా కోటి వందనాలు తెలుపుతూ పిఎంసి ఛానల్కు వేల కృతజ్ఞత.